నమస్తే ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్న పేద ప్రజల బ్రతుకులు మార్చడానికి ప్రభుత్వాలు కొన్ని పథకాలను ప్రవేశపెడతా ఉంటాయి. అందులో మరి ముఖ్యంగా ఈ వీడియో తెలంగాణలో ఉన్న 2 BHK డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు సంబంధించిన వీడియో. నిజంగా ఈ యొక్క లబ్ధిదారుల జీవితాలు బాగుపడాయా ఈ డబుల్ బెడ్రూమ్లు పొందిన తర్వాత, లేదా వాళ్ళు అంధాకారంలో నెట్టివేయబడ్డారా? ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. 2014లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము పేద ప్రజల కోసం అనేసి 2 BHK ఇళ్లను కట్టించి వాళ్ళకి అందివ్వడం జరిగింది. సో ఇది ఏ రకంగా కట్టించారు అనేది మీరు కాస్త గమనించి చూసుకుంటే, గ్రౌండ్ ఫ్లోర్ ఏవైతే పల్లెటూరులో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయో అవి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి. అలాగే సిటీ మరియు సిటీ చుట్టుపక్కల ప్రాంతాలలో ఏవైతే డబుల్ బెడ్రూమ్స్ కట్టించారో ఇది 3 floors, 4 floors, 5 floors అండ్ 9 floors ఈ రకంగా కట్టివ్వడం జరిగింది. అయితే ఇందులో 5 floors అండ్ 9 floors ఎవరికైతే కట్టివ్వడం జరిగిందో వీరికి మాత్రము లిఫ్ట్ సౌకర్యము, అలాగే మంచినీళ్ళ కోసం అనేసి వీళ్ళకు సపరేట్గా గ్రౌండ్లో ఒక ట్యాంక్ కట్టించేసి, ఈ గ్రౌండ్ నుంచి వెళ్ళి వీళ్ళ బిల్డింగ్ పైనకి ఒక ట్యాంక్ కట్టించి ఇందులో నుంచి వెళ్ళి ఈ వాటర్ను పంపప్ చేసుకోవడానికి అనేసి మోటార్లు పెట్టడం జరిగింది. ఇదే కాకుండా మనకు ఔటర్లో ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారో వీటికి STP సావరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లాంటి సౌకర్యాలు కూడా అందివ్వడం జరిగింది. అయితే ఇక్కడనే ప్రజలకు ఆర్థిక భారం అనేది వీళ్ళ భుజాల పైన మోపుడు జరిగింది. అయితే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలపైన భారం వేద్దామనేసి ఆలోచనల వాళ్ళు ఉన్నారా అనేసి మీరు కాస్త పరిశీలించి చూసుకుంటే, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము దీనిపైన ఏవైతే లిఫ్ట్ సౌకర్యాలు, అలాగే మన వాటర్ను పైకి పంపు చేసుకోవడానికి ఏవైతే మోటార్లు మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ మోటార్లకు అయ్యే విద్యుత్ ఖర్చు అండ్ STPకి సంబంధించిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఈ భారము ప్రజలపైన పడకుండా ఆ బిల్డింగ్లో ప్రతి ఒక్క బ్లాక్కు సంబంధించి 5 లేదా 4 చొప్పున షాపులు కేటాయించడం జరిగింది. ఈ షాప్ పైన వస్తున్న ఏవైతే రెవెన్యూ ఉందో ఈ రెవెన్యూ ద్వారా ఈ యొక్క వసూలుబాటులు ఏవైతే ఖర్చులు ప్రజలపైన పడబోతున్నాయో వాటి నుంచి తప్పించుకోవాలనేసి అప్పుడు ప్రభుత్వము దీనిపైన ప్రణాళిక రచించి ఇది పేద ప్రజలకు అందివ్వడం జరిగింది. కానీ వాస్తవంగా చూసుకుంటే ఎవరైతే డబుల్ బెడ్రూమ్ బెనిఫిషియర్స్ ఈ లబ్ధిదారులు ఉన్నారో వీళ్లకు ప్రతి నెల 500 నుంచి సుమారుగా 2000 రూపాయల వరకు కూడా ఆర్థిక భారం వీళ్ళ భుజాల పైన పడే ఆస్కారం కనబడుతుంది. ఏ రకంగా ఈ ఆర్థిక భారం వీరిపైన పడుతున్నది అని అంటే, బ్లాక్కు సంబంధించి ఏదైతే కామన్గా ఉపయోగిస్తున్న కరెంటు ఉందో, అంటే కామన్ కారిడార్స్లలో లైటింగ్స్, అలాగే వీళ్ళ లిఫ్ట్ వ్యవస్థ, లిఫ్ట్కు సంబంధించి ఏదైతే విద్యుత్ జనరేట్ అవుతా ఉందో, ఇదే కాకుండా వీరికి మంచినీటి వసతి కోసము కింద ఏదైతే ట్యాంకు కట్టివ్వడం జరిగిందో దాంట్లో పెట్టిన మోటారు ఇది పంప్ అవుట్ చేసుకోవాలి కాబట్టి ఆ మోటార్కు విద్యుత్ ఖర్చు అవుతూ ఉంటుంది. సో వీటికి సంబంధించి వీళ్ళకు విద్యుత్ బిల్ అనేది జనరేట్ అవుతూ ఉంది. ఈ విద్యుత్ బిల్లు కోసము వీళ్ళు సామూహికంగా కూడా పైసలు కూడబెట్టుకొని దీని యొక్క మెయింటెనెన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కానీ కాలక్రమేపీ వీరికి ఆర్థిక భారం వీళ్ళ భుజాల పైన పడబోతుంది. ఎలాంటి ఆర్థిక భారం వీళ్ళ పైన పడుతున్నది అని అంటే, మనకు లిఫ్ట్కు సంబంధించిన AMC యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ ఏదైతే సంబంధిత కంపెనీ వాళ్ళు ఉన్నారో ఈ కంపెనీ వాళ్ళు సంవత్సరానికి ఇంత రుసుము అని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి వెళ్ళి అమౌంట్ తీసుకుంటా ఉంటారు. అండ్ ప్రజెంట్ మాత్రము ప్రభుత్వమే దీన్ని నిర్వహించింది. మాకు తెలిసిన సమాచారం మేరకు డిసెంబర్ 30వ తారీఖు వరకు కూడా ప్రభుత్వం దీని యొక్క బాధ్యత తీసుకునేసి వారికి సంబంధించిన AMC అనేది కట్టడం జరుగుతుంది. అయితే రాబోయే రోజులలో ఇది ప్రజలే భరించుకోవాలి అని చెప్పి ఇది ఈ AMC అనేది ప్రజలపైన వేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏదైతే AMC మెయింటెనెన్స్ ఉంటుందో ఈ మెయింటెనెన్స్కు కూడా ప్రజలపైన ఆర్థికంగా భారం పడే ఆస్కారం ఉంది. అయితే ఇలాంటి ఆర్థిక భారాల నుంచి తప్పించుకోవాలని చెప్పేసి కొందరు ఉత్సాహవంతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా సంఘటితమేసి తెలంగాణ 2 BHK జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటి
ఈ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. మరి ముఖ్యంగా వీళ్ళు ఒక 4 అంశాలపైన వీళ్ళు కార్యాచరణ రూపొందించేసి ఈ 4 అంశాలను బలంగా ప్రభుత్వానికి వినిపించడం జరుగుతుంది. ఇందులో నంబర్ 1 వచ్చేసి లిఫ్ట్కు సంబంధించిన ఏఎంసీ. ఈ ఏఎంసీల భారము ఇప్పుడే ప్రజలపైన వెయ్యొద్దు అనేది వీరి వాదన. కారణం ఏంటిది అని అంటే ఇప్పటి వరకు ప్రభుత్వమే దీన్ని భరిస్తున్నది. సో ఈ ప్రభుత్వం భరించే ఈ ఏఎంసీలో కూడా సంబంధిత కాంట్రాక్టరు, సంబంధిత కంపెనీ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నాణ్యమైన సేవలు ప్రజలకు అందివ్వడము లేదు. ప్రతి ఒక్క బ్లాక్లలో కూడా ఒక లిఫ్ట్ మాత్రమే వర్క్ చేయడం జరుగుతుంది, 2వ లిఫ్ట్ మాత్రము అలా మూలబడిపోయి ఉంది. కారణాలు రకరకాలైన కారణాలు, కొన్నిటికి ఎర్తింగ్ వైర్లు లేవు, కొన్నిటికి బ్యాటరీస్ అనేది పనిచేయడం లేదు, మరి కొన్నిటికి కొన్ని ముడి సరుకులు దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా లేవు అని చెప్పేసి 2వ లిఫ్ట్ను ఆపడం జరిగింది. ఈ 2వ లిఫ్ట్ ఆపి వీరి యొక్క ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వీళ్ళు చెప్పే మాట ఏంటిది అని అంటే బ్లాక్కు సంబంధించిన పూర్తి బెనిఫిషియర్స్ అందరు కూడా నిండలేదు. సో ఒకే ఒక లిఫ్ట్ను మనము రన్ చేయించుకుంటే ఇంకో లిఫ్ట్ మనకు స్పేర్గా ఉంటుంది, సో అది పాడు కాకుండా ఉంటుంది అనేది మనకు అధికారుల దగ్గర నుంచి వస్తున్న సమాచారము. కానీ వాస్తవంగా చూసుకుంటే ఈ 2వ లిఫ్ట్ అనేది చాలా ప్రాంతాలలో కూడా డ్యామేజ్ అయ్యే స్థితిలో ఉన్నది. ఏ రకంగా డ్యామేజ్ అయినాయి అంటే ఈ లిఫ్ట్కు సంబంధించిన రైలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జంగు పట్టిపోయి ఉన్నాయి. సడన్ గా ఇప్పుడు కానీ ఈ యొక్క లిఫ్ట్ భారము ప్రజలపైన కానీ వేస్తే ఈ 2nd లిఫ్ట్కు సంబంధించి ఏదైతే ఖర్చు ప్రజలపైన పడబోతుందో ఇది 1,00,000 నుంచి మొదలుకొని సుమారుగా 3 లక్షలు కూడా కావచ్చు, ఇంకెక్కువ కూడా కావచ్చు. ఎందుకంటే రైలింగ్స్ అనేటివి ఒకవేళ మరమ్మతు చేస్తే దానికి అయ్యే ఖర్చులు ఎంత కాబోతుంది అనేది అయితే ఎవరికి కూడా సరి అయిన జవాబు లేదు. సో రఫ్గా మీకు 1,00,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు కూడా ఆర్థిక భారం ప్రజల పైన పడబోతుంది అనేసి గ్రహించిన వ్యక్తులు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. వీళ్ళు ఎంచుకున్న మరో 2వ అంశం ఏంటిది అని అంటే ప్రతి ఒక్క బిల్డింగ్ లో టెర్రస్ పైన పగుళ్ళు వచ్చాయి, అలాగే లిఫ్ట్ కు సంబంధించిన పిట్ హోల్లల్లా వాటరు ఇంకుతా ఉన్నాయి, అందులో వాటర్ ఊరుతా ఉన్నాయి. ఊరేసి ఈ లిఫ్ట్ కు సంబంధించిన రైలింగ్సే కావచ్చు, మిగతా ఇతర సామాగ్రియే కావచ్చు, ఇవి నాసి రకంగా ఉంది. సో ఈ యొక్క కట్టడానికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఈ కాంట్రాక్టర్ నాణ్యమైన కట్టడం కట్టలేదు, దీని యొక్క బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి, దీన్ని సక్రమంగా కూడా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నే. ఇవంతా కూడా ప్రభుత్వమే భరించాలి, ఎందుకంటే ఇది మేము చేసిన తప్పిదం కాదు, ఎవరైతే సంబంధిత కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు చేసిన తప్పిదము. అందుకోసమే 9వ ఫ్లోర్లో అలాగే ఈ లిఫ్ట్ యొక్క పిట్ హోల్లలో ఈ నీరు రావడము, అలాగే 9వ ఫ్లోర్లలో పెచ్చులు ఉండడము లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ యొక్క భారం కూడా మీరు ఖచ్చితంగా దీన్ని సరైన నాణ్యమైన కట్టడం మాకు ఇవ్వాలి, దీన్ని సరిచేసే బాధ్యత ప్రభుత్వాన్ని సంబంధిత కాంట్రాక్టర్ అనేసి వీరు కార్యాచరణ రూపొందించారు. ఇక వీరి యొక్క 3వ అంశం ఏంటిది అని అంటే డీజీ సెట్స్, ఏవైతే డీజిల్ జనరేటర్స్ ఉన్నాయో దానికి సంబంధించిన అమౌంట్ అనేది గవర్నమెంట్ ఎప్పుడో పేమెంట్ చేయడం జరిగింది, కానీ ఇప్పటి వరకు కూడా ఈ డీజీ సెట్స్ అనేది ఈ బెనిఫిషియర్స్ కు అందివ్వలేదు. కొన్ని ప్రాంతాలలో డీజీ సెట్స్ ఇచ్చారు, కానీ దాన్ని ఎట్లా వాడుకోవాలనే అంశము వాళ్ళకి వివరించలేదు. కొన్ని చోట్లలో డీజీ సెట్స్ వచ్చాయి కానీ వాటి ఫిట్టింగ్ జరగలేదు, మరి కొన్ని చోట్లలో అసలు డీజీ సెట్స్ రానే లేదు. సో ఈ డీజీ సెట్స్ అనేటివి కూడా త్వరగా వీళ్ళకి అందివ్వాలి అనేసి వీళ్ళు కోరడం జరుగుతుంది. ఇక లాస్ట్ సావరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఈ సావరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది మీరు గమనించి చూసుకుంటే పల్లెటూర్లలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లకు లేవు, అలాగే సిటీ మధ్యలో ఏవైతే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయో వీటికి కూడా సావరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది లేదు. కానీ సెమీ అర్బన్లో ఏవైతే రూరల్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారో వీటికి మాత్రము సావరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది కేటాయించడం జరిగింది. దీనికి ప్రతి నెల సుమారుగా 4 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఖర్చు అనేది రావడం జరుగుతుంది. ప్రభుత్వం చెప్పే మాట ఏంటంటే దీని నుంచి ఆర్థికంగా ప్రజలకు బలోపేతం అవుతారు, దీని నుంచి ఏవైతే మెటీరియల్స్ మనకు బయటకు వస్తూ ఉంటాయో వీటిని రైతులకు అమ్ముకుంటే దీనికి ధనం అనేది మన ప్రజలకు అందించే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి ఏవైతే వాటర్ బయటకు వస్తూ ఉంటాయో దీన్ని అమ్ముకున్నా కానీ ప్రజలకు పైసలు వస్తాయి అనేసి చెప్పడం జరుగుతుంది. కానీ ప్రత్యక్షంగా చూసుకుంటే దీన్ని కొనడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అది కాకుండా దీన్ని ఏడ అమ్ముకోవాలో ప్రజలకు తెలియదు.
సో ఇటువంటి క్రమంలో ఈ యొక్క ఆర్థిక భారం ప్రజలపైన పడడానికి ఆస్కారం లేదు. వీటిని మీరు డ్రైనేజ్ వ్యవస్థలో కలిపేయండి. ఈ భారం అనేది ప్రజలపైన వేయడానికి లేదు. ఒకవేళ మీకు ఈ ఎస్టీపీ పైన రాబడి వస్తుంది అనేసి మీరు అంటున్నారు కాబట్టి ఆ రాబడి ఏదో మీరే తీసుకోండి, మీరే మెయింటైన్ చేసుకోండి అనేసి తెలంగాణ 2BHK జాయింట్ యాక్షన్ కమిటీ వారు అధికారులను కోరడం జరిగింది. వీళ్ళు అడిగిన ఈ 4 అంశాలపైన ఎటువంటి స్పష్టమైన జవాబు రాకపోగా ఏవైతే తేలికపాటి అంశాలు ఉన్నాయో వీటిని మాత్రము ప్రభుత్వం నిర్వహించడానికి ముందుకొస్తా ఉంది. ఏంటి ఆ తేలికమైన అంశాలు? ఉదాహరణకు అంగన్వాడీ కేంద్రాలను ఓపెన్ చేయాలి, లేదా రేషన్ షాపులను కేటాయించాలి, లేదా చిన్న హాస్పిటల్ క్లినిక్ లాంటిది పెట్టాలి, లేదా చిన్న పాఠశాల లాంటిది పెట్టాలి అనేసి ప్రజలు ఏదైతే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారో ప్రభుత్వము ఈ చిన్న అంశాలను మాత్రం నెరవేర్చడానికి ముందుకు వస్తుంది, కానీ ఈ పెద్ద అంశాలను మాత్రము త్రుంగలో తొక్కుతున్నది. కారణము రకరకాలైన కారణాలు కావచ్చు. ఎందుకనంటే ఈ 4 అంశాలు కూడా బడ్జెట్తో కూడుకున్న అంశాలు. నంబర్ 1, లిఫ్ట్కు సంబంధించిన ఏఎంసీ ఒకవేళ ప్రభుత్వం నిర్వహించిందంటే ఆర్థికంగా ప్రభుత్వం పైన భారం పడుతుంది. సో ఈ భారం అనేటిది ప్రజలపైన వేయాలి అనేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఉండొచ్చు. ఇకపోతే ఏదైతే మరమ్మతులు చేయాల్సిన విషయం ఉందో ఇది కూడా పైసలతో కూడుకున్న సమస్య కాబట్టి దీన్ని కూడా ప్రజలపైన వేద్దామనేసి ఆలోచన కావచ్చు. ఓవరాల్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇండ్లపైన ఉన్న శ్రద్ధను తెలంగాణ 2BHK ఏదైతే డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఉన్నారో వీటిపైన కేటాయించడం లేదు అనేది ఇది ఒక నగ్న సత్యం. ప్రజలు దీన్ని గమనించాలి. సో మన యొక్క లక్ష్యము ఆకాంక్ష ఏంటిది అనేది మీరు ఒకసారి అడిగితే ఎవరైతే తెలంగాణ 2BHK జాయింట్ యాక్షన్ కమిటీ అనేసి ఏర్పాటు చేశారో వీళ్ళతోటి మీరు మమేకమయ్యేసి అడుగులో అడుగు కలిపి మీరు చేయి కలిపేసి ప్రభుత్వాన్ని కానీ ప్రశ్నిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని నెరవేర్చగలుగుతుంది అనేసి ఒక సంకల్పంతో తెలంగాణ 2BHK జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ముందుకు అడుగులేస్తున్నారు. సో ఈ యొక్క అంశాలపైన మీరు కూడా సుదీర్ఘంగా ఆలోచన చేయండి. ఆర్థిక భారం ప్రజలపైన పడకుండా ఉండాలి అనేది వీరి యొక్క ఆకాంక్ష. మరి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా పేద ప్రజలు కాస్తన్న వీళ్ళు ముందుకు లేవగలుగుతారు. వీరికి ఉన్న స్థితిగతులను మార్చుకోవడానికి వీరి దగ్గర కాస్తైన అమౌంట్ పొదుపైతుంది అనేసే ఒక ఆలోచనతోటి అప్పటి ప్రభుత్వం ఇల్లు కేటాయించడం జరిగింది. కానీ వాస్తవంగా ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు మరొక గుంతలో కురుక్కుపోయే పరిస్థితి వాటిల్లుతున్నది. అంటే ప్రతి నెల కూడా వీళ్ళు మెయింటెనెన్స్ భారము క్రమేపీ పెరిగే క్రమంలో వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. సో ఇది జరగకుండా తెలంగాణ 2BHK జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు వీరి యొక్క కార్యాచరణను నిర్వహిస్తున్నారు. సో ఇది అండి ఈ వీడియో యొక్క సారాంశము. తిరిగి మరొక వీడియోతోటి కూడా మీకు కలుస్తాను. అండ్ ఇప్పటి వరకు ఈ తెలంగాణ 2BHK జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏ కార్యాచరణలు చేశారో క్లిప్పింగ్ రూపంలో ఈ వీడియోలో మీకు వేస్తాము. దాన్ని కూడా మీరు వీక్షించండి. ధన్యవాదాలు.